నిర్మల్ జిల్లాలో నిర్మల్ టౌన్లో ఒక పెద్ద వ్యభిచార ర్యాకెట్ని పోలీసులు ఛేదించడం జరిగింది. మన ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా దీంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈమె పేరు నాఫీస్ బ్యాగర్. ఈమె ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ చాలామంది అమ్మాయిని తీసుకొని వచ్చి వారి ద్వారా వ్యభిచారం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఏఎస్పీ అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆన్ ద స్పాట్ ఒక వీటిని కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ కొన్ని ఇండిస్క్రిమినేట్ మెటీరియల్, తర్వాత కొంచెం లిక్కర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈమె వచ్చేసి చాలా నటోరియస్ లేడీ. ఇంతకుముందు సోఫీనగర్లో కూడా ఇట్లా చేసిందని చెప్తా ఉన్నారు. ఇంట్లో ఓనర్కి తెలిసి ఎవరైనా ఖాళీ చేయమని బలవంతం చేస్తే వాళ్ళు బెదిరిస్తూ ఉంటుంది. వెంటనే బట్టలు చింపుకొని నువ్వు రేప్ చేసావని కేసు పెడతాము అని ఓనర్ మీద బెదిరించడం అట్లా చేస్తుంది అని తెలిసింది. సో ఈ ఇంటి మీద ఎవరైతే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నారో అలాంటి ఇల్లు మన ఈ స్పెషల్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం అట్లాంటి ప్రాస్టిట్యూషన్ హౌసెస్ సీజ్ చేయడానికి పోలీసులు ఆర్డీఓకి లెటర్ పెట్టి ఆర్డీఓ ద్వారా ఇది సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి యాక్టివిటీస్కి ఎవరు కూడా రెంట్కి ఇవ్వద్దు. దీనివల్ల చాలామంది అమాయకమైన మహిళలు ప్రలోభాలకి లోనయ్యి అక్కడికి రావడం జరుగుతుంది. కొంతమందిని బలవంతంగా తీసుకొస్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మైనర్స్ని కూడా బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్తూ ఉన్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో 2 లేడీస్, 1 జెంట్, 3 అరెస్ట్ చేయడం జరిగింది. రవాణా మీద చాలా ఉక్కుపాదం మోపాము. ముఖ్యంగా బయట స్టేట్స్ నుంచి వచ్చి మన డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్న పెద్ద పెద్ద స్మగ్లర్స్ మీద దృష్టి సారించి వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఇతని పేరు రౌఫ్ అని ఉన్నారు, షేక్ రౌఫ్ అలియాస్ షేక్ రౌఫ్ రహీం అనే అతను. ఇతను ధర్మాబాద్కి చెందిన అతను. ఇతను ధర్మాబాద్లో ఒక చాలా పెద్ద గొడవను పెట్టుకున్నాడు. మన దగ్గర పీడిఎస్ వాళ్ళందరి నుంచి పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసి ఆ ధర్మాబాద్ గోడౌన్లో డంప్ చేసి అది పాలిష్ చేసి మళ్ళీ అతను ఉన్న ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లారీస్, పెద్ద లారీస్ ఉంటాయి కదా, ఆ లారీస్ ద్వారా రైస్ మిల్లర్స్కి తక్కువ రేట్కి అమ్మడం, ఇట్లాంటిది ఇతను చుట్టుపక్కల 4-5 డిస్ట్రిక్ట్స్లో చేస్తూ ఉన్నాడు. దీంతో పాటే ఇతను మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తీసుకురావడము, ఆ ఇసుక బైట్సా, ముదోల్ అండ్ తానూరు ఈ ఏరియాస్ నిర్మల్లో కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇసుక అక్రమ రవాణాలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇతన్ని ఇదివరకు మనం చాలాసార్లు కేసులు పెట్టడం జరిగింది. ఇతని మీద తానూరులో, ముదోల్లో, తర్వాత బైట్సాలో, ఆ తర్వాత మన నిర్మల్ టౌన్లో కూడా కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఎప్పుడైనా సరే మనము అరెస్ట్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఇతను చాలా పోలీసులను భయపెట్టడము, అలాగే మహారాష్ట్ర పోలీసులను కూడా గాయపరిచాడు అనేసి చెప్తూ ఉన్నారు. దీన్ని కూడా వెరిఫై చేయాలి. ఇతన్ని చాలాసార్లు అరెస్ట్ చేయడానికి ట్రై చేసి పారిపోయి బెయిల్ తెచ్చుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నాడు. అయితే ఇతను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా పెద్దగా ఈ వ్యాపారాన్ని అంతా విస్తరించాడు. చాలా ఏజెంట్స్ పెట్టుకున్నాడు. ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ ద్వారా చాలా హై లెవెల్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు. ఇతన్ని నిర్మల్ పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా మన ఏఎస్పీ రాజేష్ మీనా, మన పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు బాగా కృషి చేసి ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మన దగ్గర కూడా ఇతను ఏం చేశాడంటే, ఇప్పుడు మనకి ఈ అతని పేరు అనే పీడిఎస్ స్మగ్లర్ ఉన్నాడు. ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. తిరిగి రిటర్న్ ఇవ్వకపోతే మన బైట్సాకి సంబంధించిన ఇబ్రహీం అనే వ్యక్తి, ఇతను కలిపి రైస్, వీళ్ళందరూ కలిపి తాహిర్ని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారు. ఇబ్రహీంకి ఈ రౌఫ్ సుపారీ ఇచ్చి అతన్ని ఎత్తుకెళ్ళి చంపడానికి ట్రై చేసినందుకు మనం ఆల్రెడీ నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశాము. ఈ కేసుకి సంబంధించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కేసెస్లో కూడా అతనికి అరెస్ట్ చూపిస్తాము. ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే గ్యాంగ్ ఫైల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.